హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రోషన్ లోలా. మీకోసం నేనైతే ఈరోజు మంచి స్పైసీ చికెన్ ఫ్రై చేయబోతున్నా. ఇది ప్రతి ఒక్కరూ నా మాట నమ్మి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీరే. మళ్ళీ మళ్ళీ చేసుకొని కూడా తింటారు. అంత బాగుంటుంది, అంత డెలిషియస్ చేయబోతున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఈరోజు అదిరిపోయి ఈ చికెన్ ఫ్రై కోసం చికెన్ని ముందుగా ఉప్పు పసుపేసి బాగా 2 సార్లు వాష్ చేసుకుంటే చికెన్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోయి టేస్టీగా చికెన్ మారుతుంది. అలాగే ఉల్లిపాయని మనం చూడొచ్చు, ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయని కూడా తీసుకున్నా. నిమ్మకాయ ఎందుకంటే చికెన్ పైన లాస్ట్లో నిమ్మరసం వేసుకొని తింటే దాని టేస్టే వేరే లెవెల్ అబ్బా. ఇక్కడ చూడొచ్చు పచ్చిమిర్చి, ఇదిగోండి మనకి ఇంపార్టెంట్ అయిన 3 ఇంగ్రీడియంట్స్ పుదీనా, అలాగే అల్లం, వెల్లుల్లి. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రైకి. అలాగే ఆకు, లవంగి మొగ్గలు, చెక్క తీసుకున్నా. వీటితో పాటుగా నేను ఇప్పుడు ఉప్పుని, అలాగే ధనియాల పౌడర్ని, చికెన్ మసాలా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. దానితో పాటుగా జీలకర్ర, కారం, పసుపు తీసుకున్నా. దీనితో పాటుగా ఆయిల్ని తీసుకున్నా. ఒక్కసారి ఫైనల్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి చూడొచ్చు, ఇవే ఇంగ్రీడియంట్స్. కొన్ని మిస్ అయినా నో ప్రాబ్లం, బట్ ఈ 3 అనేది ఇంపార్టెంట్. పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఈ 3 అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కంప్లీట్గా ఈ ఫ్రైకి టేస్ట్ మార్చేది ఇవే, టేస్ట్ ఇచ్చేది కూడా ఇవే. ఎంత బాగుంటుందంటే ఈ ఫ్లేవర్ అనేది ఆ ఫ్రైకి అలా మారుస్తుంది. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నా. సో పేస్ట్లా చేయాలనుకుంటున్నా, బట్ ఏంటంటే ఈ పేస్ట్లా కావట్లేదు కాబట్టి లైట్గా వాటర్ వేస్తే అవుతుందని అనుకుంటున్నా. అందుకే వాటర్ వేస్తున్నా. వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టా. మిక్సీ పడితే చూడండి మనం ఇలా రావాలి. జస్ట్ ఒక పేస్ట్ లాగా వస్తే ఏంటంటే ముక్కకి ఈ పేస్ట్ అనేది అంటుకొని టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ అయితే అయిపోయింది, పక్క పెట్టా. నేను ఒక ప్యాన్ తీసుకున్నా. ఈ ప్యాన్లో ఏంటంటే ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నా. ఎక్కువ వేసుకొని నేను ఆయిల్, ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఆయిల్ వేసుకొని ఆకుని వేసుకున్నా. అలాగే లవంగి మొగ్గలు వేసుకున్నా, చెక్కని వేసుకున్నా. దీనితో పాటుగా కొంచెం జీలకర్ర వేసుకున్నా. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర అనేది అందరింట్లో ఉంటుంది, బట్ ఉంటే వేసుకోండి, అదే మ్యాండేటరీ కాదు. సో వేసుకున్నాక లైట్గా దోరగా ఫ్రై చేయండి. లైట్గా ఇలా నేను ఫ్రై చేస్తున్నా. ఓకే, ఫ్రై అయ్యాయి అనేటప్పటికి ఏం చేశానంటే ఆనియన్స్, మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ని ముందే చెప్పానండి, ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అయినా ఫ్రై అయినా టేస్ట్కి బాగుంటాయి. సో ఆనియన్స్ అయితే వేసుకున్నా. జనరల్గా మనకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై కావాలంటే మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంటే ఉప్పు వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనియన్స్ 5 మినిట్స్లో ఫ్రై అవ్వాలంటే ఇప్పుడు మనం సాల్ట్ అప్లై చేసినాక ఏమవుతుందంటే జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోద్ది అనమాట. టైం ఎక్కువ తీసుకోదన్నమాట ఫ్రై అవ్వడానికి. అందుకే నేను ముందే వేస్తున్నా సాల్టు. మొత్తం కావాల్సినంత వేయట్లేదు, కొంచెం వేసిన. సో ఇప్పుడు చూడొచ్చు ఇలా ఫ్రై అయినాక నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా కలిపి పెట్టుకున్నా. కలిపినాక మనకి ఇప్పుడు ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కాబట్టి, ఈ పుదీనా కూడా ఉంది కాబట్టి ఈ పేస్ట్ ఇదే రైట్ టైం వేయడానికి. ఈ టైంలోనే వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ముందు వేయకూడదు, తర్వాత వేయకూడదు. ఇదే కరెక్ట్ టైం కాబట్టి ఇప్పుడు నేను ఈ పేస్ట్ వేసి జస్ట్ అలా నేను కలుపుకొని, సో ఏంటంటే కొంతసేపు అయినాక ఇలా కలిపితే మనకి జస్ట్ లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడం కోసం నేను మూత పెడతా. ఇప్పుడు మూత పెట్టుకున్నా కాబట్టి కొంచెం ఒక 2-3 మినిట్స్ మనకు ఫ్రై అయినాక చూస్తే చూడండి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. చూడొచ్చు, బాగా మంచి కలర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయ్యింది అని చూడొచ్చు. ఇక్కడ మనకు అర్థమవుతుంది బాగా ఫ్రై అయ్యిందని. సో ఇదే టైంలో నేను ఏం చేస్తానంటే చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా కాబట్టి చికెన్ వేస్తున్నా. వాటర్ అనేది కొంచెం కూడా లేదు, చూడవచ్చు మీరు. వాటర్ ఉంటే దాని టేస్ట్ అనేది మారిపోద్ది. వాటర్ లేకుండా వేయండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. వాటర్ లేకుండా వేసి బాగా మనం ఆల్రెడీ ఉన్న ఫ్రైని బాగా
ఈ చికెన్తో కలిపి ఆ తాలింపు మొత్తం మిక్స్ అయ్యేలా కలపండి. బాగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి బాగా సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మనం చూడొచ్చు. ఆటోమేటిక్గా ఆయిల్ అది జస్ట్ వాటర్ అనేది ఆయిల్ లాగా రిలీజ్ అవుతాయి మన చికెన్ నుంచి. ఇలా రిలీజ్ అయ్యిందంటేనే మనకి చికెన్ ఉడికినట్టుగా. నేను మళ్ళీ మూత పెడుతున్నా, ఎందుకంటే కొంచెం ఇంకా ఉడకాలి కాబట్టి. ఇదిగోండి మళ్ళీ చూస్తే నాకు ఆల్మోస్ట్ బాగా ముక్కలు బాగా ఉడికాయి కాబట్టి ఇక్కడ చూడొచ్చు వాటర్ బాగా రిలీజ్ అయింది చికెన్ నుంచి. అంటే చికెన్ బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఏంటంటే నేను సాల్ట్ ఆల్రెడీ వేసాను, అందుకే కొంచెం వేసుకుంటున్నా ఇప్పుడు టేస్ట్కి సరిపోయేటట్టు. అలాగే పసుపు వేసుకుంటున్నా. పసుపు ఒక టీ స్పూన్. నేను తీసుకున్నది ఏంటంటే 1/2 కిలో చికెన్ కాబట్టి టీ స్పూన్ వేసుకుంటున్నా. మీకు కావాల్సినంత వేసుకోండి, నో ప్రాబ్లం. ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది పోతుంది. కారం ఎందుకంటే నేను 4 స్పూన్లు వేసుకుంటాను. ఇది స్పైసీ చికెన్ కాబట్టి. చాలామంది కారం ఎక్కువ తినరు కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, నో ప్రాబ్లం. ఇది స్పైసీ కాబట్టి నేను 4 వేసుకుంటాను. మీరు ఒక 2 వేసుకున్నా నో ప్రాబ్లం. అలాగే ఈ 4 స్పూన్లు కారం వేసుకున్నా. దీనితో పాటుగా నేను ఏం చేస్తున్నా అంటే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నా. ధనియాల పౌడర్ నేను అలా ఎందుకు వేస్తున్నానంటే నాకు తెలుసు క్వాంటిటీ. నేను అరౌండ్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నా. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. అలాగే చికెన్ మసాలా ఇంపార్టెంట్ కదా ఈ దీంట్లో. చికెన్ ఫ్రైకి చికెన్ మసాలా వేసుకుంటున్నా. సేమ్ నేను అలా ప్యాకెట్తో ఎందుకు వేస్తున్నా అంటే నాకు ఒక అంచనా తెలుసు కాబట్టి వేస్తున్నా. మీరు స్పూన్లతో వేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అంచనా తెలియకపోతే. అలాగే గరం మసాలా నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా. అది మ్యాండేటరీ కాదు, బట్ కొంచెం టేస్ట్ యాడ్ ఆన్ చేయడం కోసం నేను గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నా. ఈ గరం మసాలా వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే చూడండి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా గ్యాస్ని సిమ్లో పెట్టేసండి. ఎంత తక్కువ సిమ్లో పెడితే అంత మంచిది. బాగా తక్కువలో పెట్టేసుకోండి. జస్ట్ అలా వదిలేసండి. ఒక 5 to 7 మినిట్స్ అలా వదిలేసండి. ఫ్రై అనేది బాగా అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఎంత బాగా అయిందో. చూడొచ్చు మనకి ఆయిల్ బాగా రిలీజ్ అయింది. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్ టచ్అప్ కోసం మనం ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. వేసుకుంటే కరివేపాకు చాలామంది తాలింపులో వేసేస్తారు, అలాగే వేయకండి. ఫ్రైకి ఎప్పుడు లాస్ట్లో వేయాలి. దీనితో పాటుగా ఒక నిమ్మకాయని తీసుకొని జస్ట్ అలా పైన నిమ్మరసం వేయండి. ఇది వేసుకొని ఇంకా తినండి. దీని టేస్టే వేరబ్బా. మీకోసం నేను ఎంత కష్టపడి ఇది చేశాను కాబట్టి నా కోసం ఒక చిన్న పని చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.